తగ్గించి అందరి ఆదాయం పెంచాలి. అదే సమయంలో ఆరోగ్యం కోసం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా 2,50,000 రూపాయలు అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు అయిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా అవసరం. అందుకే ఈరోజు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 15 నెలల కంటే ముందు ఎట్లున్నాం, ఈరోజు ఎట్లున్నాం మేము వేరే చేసుకుంటే పెను మార్పులు తీసుకొచ్చాం. అయితే దీని నుంచి మీరు విభిన్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి, వినూత్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి, వినూత్నమైన రీతిలో అనేక విషయాల్లో ముందుకు పోవాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ఉండాలని చెప్పాను, దానివల్ల ఫలితం వచ్చింది. ఈరోజు నేను చెప్పేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి, ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. అది అసాధ్యం కాదు. ఒక ఎంఎస్ఎంఈ ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకుని వ్యవసాయ ఆధారం కావచ్చు, మనకు ఉండే వనరుల ఆధారం కావచ్చు, మనం తయారు చేయగలిగితే అన్ని విధాలా బాగుపడతాం. అది జరగాలంటే కొంతమంది వినూత్నంగా ఆలోచించే పరిస్థితులు రావాలని నేను ఒకటే చెప్తున్నా. నా జీవితాశయం ఒకటే, ఎవరికి ఇవ్వని గౌరవం మీరు నాకు ఇచ్చారు, అన్ని ఎన్నికల్లో గెలిపించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మీరందరూ ఆనందంగా ఉండడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించి పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలో అవి చేస్తా. మీరు కూడా సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మీరు చేసే సహకారం చూస్తున్నాను. చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్తే తల్లికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తున్నాం. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని. 6 మంది పిల్లలుండే తల్లికి 1,05,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసామంటే అది ఈ ప్రభుత్వం మీ పట్లుండే అభిమానం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి అనేక అన్నదాత కార్యక్రమం ఎన్ని తీసుకొచ్చాం. మీరు ఆశీర్వదించండి, సహకరించండి. మీరు కూడా చెప్పింది దీని ముందుకు వస్తే ఎప్పుడు మీరు ఆనందంగా ఉండే సమాజాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో చాలాసార్లు చూశాను కానీ విజయవాడ ఈ